పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. రైట్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. పిల్లలకి ఉండే రెస్పిరేటరీ ఇష్యూస్ ఎలా ఉంటాయి, పావురాల వల్ల అది ఏ మేరకు డ్యామేజ్ చేస్తుంది, ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి యశోద నుంచి పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ సురేష్ కుమార్ పొనగంటి మన ముందున్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? పిల్లలకి రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటాయి? రెస్పిరేటరీ ఇష్యూస్ డిఫరెంట్ ఏజెస్లో పిల్లలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వేరు టైప్ ఉంటాయి మేడం. అంటే లెస్ దెన్ 1 year పిల్లలు, ఇన్ఫెంట్స్ అంటాం, వాళ్ళల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కామన్గా ఉండేది బ్రాంకియలైటిస్ అంటాం. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు జలుబు దగ్గు ఎలాగైతే వస్తాయో పిల్లల్లో లంగ్స్ లోపల ఉండే శ్వాస పైపులు వాపు రావటం మూలంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటము, ఫాస్ట్ బ్రీతింగ్ చేయటము, ఆ ఫాస్ట్ బ్రీతింగ్ మూలంగా పాలు తాగడానికి ఇబ్బంది పడటము, నిద్రపోవడానికి ఇబ్బంది పడటము, ఇటువంటివి చూస్తాము. 1 year తర్వాత ఉండే పిల్లలకి అలర్జీ రిలేటెడ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే లైక్ స్మోక్, డస్ట్, ఈ పిజియన్స్, ఫెదర్స్ అండ్ డ్రాపింగ్స్, వీటి మూలంగా ఉండేటువంటి అలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఆస్తమా, చైల్డ్హుడ్ ఆస్తమా అనగానే కేవలం పెద్దవాళ్ళకే కాదు, పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం చాలా కామన్ గా చూస్తుంటాము. చైల్డ్హుడ్ ఆస్తమా అంటాం. అంటే కారణం ఏమై ఉండొచ్చు సార్ ఆస్తమాకి పర్టికులర్ గా? ఆస్తమా వచ్చేసేసి మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళల్లో, అంటే పేరెంట్స్ లేదా ముందు జనరేషన్లో ఎవరికో ఒకరికి ఆస్తమా ఉండటము, దానికి తోడు చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఎక్స్పోజర్ టు అలర్జెన్స్, స్మోక్ అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు, పిజియన్స్ అవ్వచ్చు, లేదా పెట్స్, కార్పెట్స్, మ్యాట్స్, స్ట్రాంగ్ స్మెల్స్ ఏవైనా కూడా, వీటి వల్ల కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. ఓకే సార్, ఈ పీజియన్స్ వల్ల కూడా పిల్లల రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగా డ్యామేజ్ అవుతుందని విన్నాము. అది ఏ మేరకు? అబ్సల్యూట్లీ మేడం. అంటే యూ హ్యావ్ టచ్డ్ ద వ్యాలిడ్ పాయింట్. బికాస్ పిజియన్స్ చూడటానికి పిల్లలకి ఆడుకోవడానికి అనుకూలంగా ఉండటము, చూడటానికి, లేదా ఫోటోజెనిక్ ఉందని చెప్పేసి పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు పిజియన్స్ ఎగరడం చూడటం అవి. కానీ దాని ఫెదర్స్, పిజియన్ ఫెదర్స్ లేదా పిజియన్ డ్రాపింగ్స్ వల్ల పిల్లలకి లంగ్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ మేడం. అంటే షార్ట్ టర్మ్లో అయితే కనుక ఆస్తమా లేదా అలర్జిక్ బ్రాంకైటిస్ ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్, అంటే కంటిన్యూస్గా వాటి ఫెదర్స్ అండ్ డ్రాపింగ్స్కి ఎక్స్పోజ్ అయితే కనుక లంగ్స్లో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే ఒక డిసీజ్ వస్తుంది. అది పర్మనెంట్ లంగ్ డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ లంగ్ అంటే అసలు ఇంకా దానికి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా లాంగ్ టర్మ్ ఇబ్బంది ఉంటుందంట. అబ్సల్యూట్లీ లాంగ్ టర్మ్ ఇబ్బందులు ఉంటాయి. ఆక్సిజన్ అవసరం పడుతూ ఉంటుంది, ఫ్రీక్వెంట్ హాస్పిటలైజేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఈవెన్ లంగ్ ట్రాన్స్ప్లాంట్, దట్ ఈస్ అల్టిమేట్ ట్రీట్మెంట్ మేడం. సో అంటే అది తెలియక చాలా మంది పావురాలతో స్టిల్ ఆడుకుంటూ ఫోటోలు దిగుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ. సో చూడటానికి బాగుంది అనుకోవటం వేరు, పిల్లల లంగ్స్ డ్యామేజ్ అవుతుందన్నది తెలుసుకోవటం కంప్లీట్లీ ఇంపార్టెంట్. ఓకే సార్, బేసిక్ గా అందరికీ వచ్చే కామన్ డౌట్, పావురాల వల్ల వస్తుంది ఓకే, బట్ వాటి వల్ల ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, అది ఏ రకంగా డ్యామేజ్ చేస్తుంది అని? పిజియన్ డ్రాపింగ్స్ అండ్ ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ వెరీ హైలీ అలర్జెనిక్ మేడం. అంటే లంగ్స్ లో ఉండే శ్వాస పైపులు పిల్లల్లో పూర్తిగా ఎదుగుదల కాకపోవటం మూలంగా సున్నితంగా ఉంటాయి. ఓకే, వాటి ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు వాటికి అలర్జన్ ఎక్స్పోజ్ అవ్వటం మూలంగా ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది, అంటే వాపు వస్తుంది. అలాగే కంటిన్యూస్ లేదా రికరెంట్, అంటే కాన్స్టెంట్ ఎక్స్పోజర్ ఉండటం మూలంగా అది చాలా థిక్ అయిపోయి మళ్ళీ శ్వాస పైపులు క్లోజ్ ఓపెన్ అవ్వటంలో ఇబ్బంది అవుతుంది. దాని మూలంగా లంగ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది మేడం. ఓ మై గాడ్ సార్, ఇప్పుడు రెస్పిరేటరీ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి అది సివియారిటీ లెవెల్ పెరిగింది అనేటప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ఒకటి ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. అంటే నార్మల్ పిల్లలు కూడా పెద్దవాళ్ళలాగా కాకుండా డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ రెస్పిరేటరీ రేట్స్ ఉంటాయి. అంటే ఒక న్యూ బార్న్ నిమిషానికి 40 సార్లు శ్వాస తీసుకుంటే అడల్ట్, మనలాంటి సాధారణ అడల్ట్ 12 times శ్వాస తీసుకుంటాం. అంటే పిల్లలు ఫాస్ట్గా బ్రీతింగ్ చేస్తారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ రెస్పిరేటరీ రేట్ అనేది తగ్గుతుంది. ఇది నార్మల్గా ఉండేటువంటిది. పిల్లల్లో రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చేది రెస్పిరేటరీ రేట్ పెరగడం, అంటే ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకోవడం ఉంటుంది. సెకండ్ వచ్చేసేసి ఇన్డ్రాయింగ్ ఆఫ్ చెస్ట్, అంటే కడుపు ఎగేస్తుంది అంటారు పెద్దవాళ్ళు, లేదంటే కనుక రిబ్స్ మధ్యలో ఉన్న స్పేసెస్ లోపలికి పుల్ అవ్వబడటం, అది ఇన్డ్రాయింగ్ లేదా రిట్రాక్షన్స్ అంటాము. కొంతమందికి ముక్కు ఫాస్ట్గా ఇలా
ఒకవేళ ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వటం, అది కూడా ఒక సైన్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, అంటే శ్వాస Okay, తీసుకోవడానికి okay. ఇబ్బంది ఉండటం. Okay. ఇంకా కొంచెం ఇబ్బంది అయితే కనుక పిల్లి కూత శబ్దం లేదా వీజింగ్ అంటాం. వీజింగ్ ఆస్థమాటిక్ పిల్లల్లో చూసే అటువంటి సౌండ్, పడుకున్నప్పుడు మ్యూజికల్ సౌండ్ ఏదైతే వస్తుందో అది కూడా ఒక సైన్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, అంటే శ్వాస Okay. తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి ఒక లక్షణం. ఓకే. సో ఈ సిమ్టమ్స్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అంటారా? ఖచ్చితంగా, అంటే ఈ స్టార్టింగ్ ఫేజ్ లోనే తీసుకొని రాగలిగితే కనుక బెటర్. ఇంకా డిలే అయితే కనుక శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బంది అయ్యి మాట్లాడటానికి ఇబ్బంది అవ్వటం, అంటే ఒక స్టేట్మెంట్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోవటం, ఆక్సిజన్ తక్కువ అందటం మూలంగా లిప్స్ అండ్ టంగ్ బ్లూ కలర్ లో అవ్వటం, ఇవన్నీ టర్మినల్ ఫేజెస్ అనుకోవచ్చు. అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్, పూర్తిగా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఫెయిల్ అవ్వటం మూలంగా ఆక్సిజన్ అందక అలా జరుగుతుంది. ఆ స్టేజ్ కంటే ముందే మీరు అన్నట్టుగా అర్లీగా తీసుకొని రాగలిగితే కనుక ఓకే. టైమ్లీ ఇంటర్వెన్షన్, కరెక్ట్ ట్రీట్మెంట్ అండ్ కరెక్ట్ టైం ఇవ్వటం మూలంగా అది రివర్స్ చేయడానికి chances అవకాశం ఉంటాయి. ఉంటుంది. ఒకవేళ వాళ్ళు లేట్ చేస్తే ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా, అంటే ఈ బ్లూయిష్ డిస్కలరేషన్ జరగటము ఇవి లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్. అలాంటప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయటము, వెంటిలేటర్ మీద పెట్టటము, కొన్నిసార్లు ఇంకా ఎక్కువైతే కనుక హయ్యర్ వెంటిలేటర్ సపోర్ట్ లేదా ఎక్మో ఇటువంటి అవసరం పడటం కూడా జరుగుతుంటాయి. సరే, ఇప్పుడు వీటికి ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు పావురాల వల్ల అయితే మనకి ఇర్రివర్సిబుల్ అనే అర్థమవుతుంది, బట్ మానిటరింగ్ అయితే చేయొచ్చు అట్లీస్ట్. బట్ వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మేడం. అంటే అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ లేదా లంగ్ పారెన్కైమా అంటాము. అంటే ముక్కు, థ్రోట్ వరకు ఉంటే గనక అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లం. ఇలాంటివి ఉంటే కనుక ఐడెంటిఫై చేసేసి సింపుల్ ఓరల్ మెడికేషన్స్ ద్వారా మేనేజ్ చేయగలుగుతాము. లోవర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి శ్వాస పైపులు కనుక సన్నపడిపోయి దాని మూలంగా వీజింగ్ సౌండ్స్ లాంటివి ఏమన్నా వస్తే కనుక దానికి అప్రోప్రియేట్ సిరప్స్, బ్రాంకోడైలేటర్స్ లేదా కొన్నిసార్లు ఈవెన్ నెబులైజేషన్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేయగలుగుతాము. లంగ్ పారెన్కైమా అంటే ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయితే కనుక దాన్ని న్యూమోనియా అంటాం. అలాంటప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ అవసరం పడవచ్చు, కొన్నిసార్లు అడ్మిషన్, హాస్పిటలైజేషన్ అవసరం పడవచ్చు. ఇవి డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం మనం దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది మేడం. ఓకే సార్, ప్రాబ్లమ్కి వీటన్నిటికీ ట్రీట్మెంట్ పద్ధతులు అయితే ఉన్నాయి. ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, లేదా లాంగ్ టర్మ్లో వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అది డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం మేడం. కొన్నిసార్లు ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే కనుక ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా అయిపోతారు. కొన్నిసార్లు మాత్రము ఆస్తమా అటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం రికరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా బాగవుతారని కాదు, వాళ్ళకు ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా మంచిగా ఇవ్వకపోతే కనుక గ్రేడెడ్ అప్గ్రేడేషన్, అంటే గ్రాడ్యువల్ గా మెడిసిన్స్ పెంచుతూ పోతాము. సో ఆ అవసరం కూడా పడవచ్చు. న్యూమోనియా అనేది మాత్రము రికరెంట్ గా వస్తే దట్ కెన్ ఇండికేట్ హార్ట్ లో ప్రాబ్లం ఉండటం మూలంగా కూడా ఫ్రీక్వెంట్ గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదంటే కొన్నిసార్లు ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే స్వతహాగా ఇమ్యూనిటీ లేకపోవటం మూలంగా కూడా రికరెంట్ న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో మాత్రం ఫర్దర్ ఎవాల్యుయేషన్ అవసరం పడుతుంది మేడం. సార్, బేసిక్గా మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు. ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ ఇష్యూస్ మీద వస్తుంటారు? సో వాళ్ళకి మీరు ముందుగా పేరెంట్స్కి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చెప్తారు సార్? ఇన్ఫెంట్స్ అంటే సంవత్సరం లోపు పిల్లలకి ఫ్రీక్వెంట్గా బ్రాంకియలైటిస్ అనేవి వస్తుంటాయి. సో అది యూజువల్లీ రైనీ సీజన్ అండ్ వింటర్లో ఎక్కువ అవుతుంటాయి మేడం. అవి చాలా కామన్గా చూసేటువంటి ప్రాబ్లం. కొన్నిసార్లు గుర్తించటంలో డిలే జరగటం మూలంగా అటువంటి పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము, ఐసీయూలో అడ్మిట్ అవ్వటము, వెంటిలేటర్ మీద పోవటం చాలా తరచుగా చూస్తుంటాం. ఒకటి. రెండోది, కొంచెం పెద్ద పిల్లల్లో అలర్జిక్ రైనైటిస్ లేదంటే గనక అలర్జిక్ బ్రాంకైటిస్ ఇటువంటివి చూస్తాం. ఇంకా కొంచెం పెద్ద పిల్లల్లో ఆస్తమా ఎక్కువ చూస్తుంటాం. వీటిని గుర్తించటం ఒకటి, దెన్ వాటి నుంచి ప్రివెంట్ చేసుకోవటం, ఈ రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. పేరెంట్స్ అర్లీగా రికగ్నైజ్ చేసి, అంటే దగ్గుతుండటము, దగ్గు వల్ల ఫీడింగ్, బ్రీతింగ్, స్లీపింగ్, దగ్గు వల్ల ఫీడింగ్, బ్రీతింగ్, స్లీపింగ్, నిద్రపోవటం లేదంటే కనుక ఫీడింగ్, పాలు తాగటం లేదంటే కనుక శ్వాస తీసుకోవటం, ఈ మూడిట్లలో ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ మేడం. రెండు, శ్వాస తీసుకునేటప్పుడు పిల్లి కూత శబ్దం అంటే వీజింగ్ సౌండ్స్ అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. డిసీజెస్ నుంచి ప్రివెంట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. వాటికి వ్యాక్సినేషన్స్, అంటే
నెల టీకాలు ఎలాగైతే ఉంటాయో వాటికి కొన్ని వ్యాక్సినేషన్స్ ఇవ్వటం మూలంగా కూడా ఈ Okay, రెస్పిరేటరీ okay. ప్రాబ్లమ్స్ నుంచి అంటే కాపాడుకోవచ్చు. వచ్చినా లేకపోతే రాకముందే ముందు జాగ్రత్తకైనా సరే అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు. రాకముందుకే రాకుండా ఉండటానికి లేదా సివియారిటీ తగ్గించడానికి వ్యాక్సినేషన్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఉంది. ఎవరైతే పిల్లలకి తరచుగా ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళకి ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా దాదాపు 80% ఛాన్స్ హాస్పిటలైజేషన్ లేదా హాస్పిటల్ విజిట్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. రెండోది న్యూమోకాకల్ వ్యాక్సిన్. ఓకే ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు. ఓకే, ఆ న్యూమోకాకల్ వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా ఇన్వేజివ్ న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల లోపల నెమ్ము చేరటం లేదా సివియర్ న్యూమోనియా నుంచి కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలకి ఈ వ్యాక్సిన్స్ టైంకి ఇవ్వటము, తగు జాగ్రత్తలు తీసుకోవడం, క్రౌడెడ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయటం మనం కోవిడ్లో నేర్చుకున్నటువంటి లెసన్. దెన్ ఎవరైనా అన్వెల్ అంటే దగ్గుతూ ఉన్నా తుమ్ముతూ ఉన్నా వాళ్ళ నుంచి పిల్లల్ని దూరం పెట్టటము, ఇవి చేయటం మూలంగా పిల్లల్ని ఈ రెస్పిరేటరీ డిసీజెస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు మేడం. గ్రేట్. సో చూసారు కదా, డాక్టర్ గారు చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మనకి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్.